తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ గారు పరిచయం అవసరం లేని ఒక గ్రేట్ డైరెక్టర్. తన స్టైలిష్ మేకింగ్, క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్ అండ్ డైరెక్షన్ కి ఫ్యాన్ అవ్వక తప్పదు అనుకోండి. మన లెక్కల మాస్టారు ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటాడు. అండ్ ఈవెన్ తన ఫ్లాప్ మూవీస్ లో కూడా తనదైన మార్క్ అండ్ క్రియేటివిటీని వదులుతాడు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే తన మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా సరే తను మాత్రం యాజ్ ఎ డైరెక్టర్ ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు. సో ఈ వీడియోలో మనం సుకుమార్ గారి ఇప్పటి వరకు రిలీజ్ అయిన 8 మూవీస్ ని ర్యాంక్ చేద్దాం. ఇది కంప్లీట్ గా నా ఒపీనియన్ మాత్రమే. నేను ఈ మూవీస్ ని బాక్స్ ఆఫీస్ సక్సెస్ అండ్ నంబర్స్ ని బట్టి అస్సలు ర్యాంక్ చేయట్లేదు. ఈ మూవీస్ మనకు ఇచ్చిన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బట్టి ప్యూర్ గా ర్యాంక్ చేస్తున్నాను. సో మీరు కూడా కమెంట్స్ లో మీ ర్యాంకింగ్ సరదాగా మెన్షన్ చేయండి, చూద్దాం. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. 8th ర్యాంకింగ్ 100% లవ్. ఈ మూవీలో మన లెక్కల మాస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ర్యాంకింగ్ సిస్టమ్ పైన టచ్ చేస్తూనే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని క్రియేట్ చేశారు. బట్ మనలో ఉన్న ఈగోస్ వల్ల మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటామనేది పర్ఫెక్ట్ గా చూపెట్టారు. నాగ చైతన్య ఈ మూవీతో మంచి బ్లాక్ బస్టరే సాధించారు. ఈ మూవీలో సాంగ్స్ టూ గుడ్ ఉంటాయి అండ్ లీడ్ పేర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ప్యారలల్ గా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ రిలేషన్ అండ్ ఈగో క్లాషెస్ గురించి కూడా పర్ఫెక్ట్ గా చూపెట్టారు సుక్కు ఈ మూవీలో. 7th ర్యాంకింగ్ ఆర్యా 2. ఫర్ ద ఫస్ట్ టైం అల్లు అర్జున్ తన కెరియర్ లో గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశారు అండ్ పర్ఫార్మెన్స్ ఇరగ్గొట్టారనుకోండి. ఈ మూవీలో సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ అండ్ మన ఐకాన్ స్టార్ స్టెప్పులు ఇప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు. ఈ మూవీలో ఎమోషన్ ఎందుకు అంతగా కనెక్ట్ అవ్వలేకపోతాం. దట్స్ ద ఓన్లీ డ్రాబ్యాక్ ఫర్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. 6th ర్యాంకింగ్ జగడం. రామ్ పోతినేని చాలా యంగేజ్ లో అటెంప్ట్ చేసిన సబ్జెక్ట్ ఇది. చాలా మంది అంటారు ఈ సబ్జెక్ట్ వేరే హీరోకి పడి ఉంటే రిజల్ట్స్ ఇంకోలా ఉండేదని. బట్ సుక్కు మన రామ్ని అలా చూపియాలి అని డిసైడ్ అయ్యి మరీ చేసిన సినిమా అది. యూత్ లో ఉన్నప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ వల్ల తర్వాత ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ని భలే చూపించారు ఈ మూవీలో. 5th ర్యాంకింగ్ నాన్నకు ప్రేమతో. ఈ మూవీలో మన లెక్కల మాస్టర్ క్యాల్కులేషన్స్ ప్రతి ఫ్రేమ్ లో చూడొచ్చు. మన తారక్ వాళ్ళ ఫాదర్ కోసం పడే తపన, జగపతి బాబు పైన తీసుకునే రివెంజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కంప్లీట్ మైండ్ గేమ్ తో తీసిన మూవీ ఇది. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ని మాత్రం ఒక రేంజ్ లో చూపెట్టారనే చెప్పాలి. 4th ర్యాంకింగ్ పుష్ప పార్ట్ 1. ఈ మూవీ క్రియేట్ చేసిన రివార్డులు నేను సపరేట్ గా చెప్పనవసరం లేదనుకుంటా. అసలు మన బన్నీ పర్ఫార్మెన్స్ ఉంటది సామి ఈ మూవీలో వేరే లెవెల్. పార్ట్ 2 కోసం దేశమంతా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో పుష్పరాజ్ ని ఓన్ చేసుకున్నంత వేరే ఏ క్యారెక్టర్ కూడా మనకు పెద్దగా అంత రిజిస్టర్ అవ్వదు. సునీల్ రోల్ కానీ, అనసూయ రోల్ కానీ ఆర్ ఈవెన్ ఫాహద్ రోల్ కూడా పార్ట్ 1 లో అంత స్ట్రాంగ్ గా రాసుకోలేరు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఇట్స్ స్టాండింగ్ ఆన్ నంబర్ 4. 3rd ర్యాంకింగ్ 1 నేనొక్కడినే. ఇది సుక్కు నుండి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. ఈ మూవీలో మన సూపర్ స్టార్ నట విశ్వరూపం చూస్తాం. సాలిడ్ హీరో క్యారెక్టరైజేషన్ తో ఒక స్టైలిష్ రివెంజ్ డ్రామాగా క్రియేట్ చేశారు సుక్కు ఈ మూవీని. ఆ కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే ఆ టైంలో జనాలకి ఎక్కక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది ఈ మూవీ. బట్ ఏ రకంగా చూసుకున్నా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా ఈ 1 నేనొక్కడినే. 2nd ర్యాంకింగ్ ఆర్యా. సుక్కుది ఇది ఫస్ట్ డైరెక్టోరియల్ మూవీ అండ్ అల్లు అర్జున్ కి ఇది 2nd మూవీ. ఈ మూవీ ఇప్పుడు చూసినా అదే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు. ఈ మూవీలో డిఎస్పి మ్యూజిక్ వేరే లెవెల్. సుక్కు ఈ మూవీలో ఎమోషన్స్ ని భలే హ్యాండిల్ చేశారు అండ్ 2nd మూవీ అయినా సరే బన్నీ నుండి ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్ ని రాబట్టారు. నంబర్ 1 లో ఉన్న మూవీ రంగస్థలం. నా దృష్టిలో సుక్కు ఫిల్మోగ్రఫీలో ఈ మూవీని బీట్ చేసే సినిమా ఇప్పట్లో రాదు. ఆ లెవెల్లో ఉంటుంది ఈ సినిమా. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్, డ్రామా, ఎమోషన్, మ్యూజిక్, ట్విస్ట్, రివెంజ్, స్క్రీన్ ప్లే ప్రతిదీ వర్కౌట్ అయ్యింది. ఒక్కో సీన్ ఒక్కో డైమండ్ లో ఉంటుంది. ఈ మూవీలో వర్కౌట్ అవ్వలేదు అంటూ ఏమీ లేదు. ఎస్పెషల్ గా మన రామ్ చరణ్ అయితే ప్రాణం పెట్టేశాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ సూపర్ గా రాసుకున్నారు అండ్ సాలిడ్ గా వర్కౌట్ అయ్యాయి కూడా. లాస్ట్ కి వచ్చే ఆ ట్విస్ట్ అండ్ ఆ బీజియం ఉంటది సామి, థియేటర్లో చూసినప్పుడు ఫ్యూజులు ఎగిరిపోయాయి. సో దిస్ ఇస్ మై ర్యాంకింగ్ గైస్. మీ ఒపీనియన్ కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.